కేవలం ఒక్క పోస్టర్తో ఇండియన్ ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోతుంది. పుష్ప లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని దేశం మొత్తం ఈగర్గా వెయిట్ చేస్తున్న టైంలో సడన్గా రాకా అనే ఒక పోస్టర్ బయటకొచ్చింది. ఈ పోస్టర్ చూసిన తర్వాత ఫ్యాన్స్కి పూనకాలొస్తే నార్మల్ ఆడియన్స్కి మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు పోస్టర్లో ఉన్నది అల్లు అర్జునేనా లేక ఇంకెవరైనానా అనే డౌట్ వచ్చేలా ఆ లుక్ ఉంది. అయితే ఈ లుక్ బయటకొచ్చిన 5 నిమిషాలకి సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్ మొదలైంది. అదేంటంటే అల్లు అర్జున్ రాకా లుక్ కార్తీ కాశ్మోరా లుక్ని అలాగే చియాన్ విక్రమ్ పాత సినిమాల లుక్స్ని కాపీ కొట్టిందా అని. అసలు ఈ పోస్టర్ వెనక ఉన్న హిడెన్ డీటెయిల్స్ ఏంటి? నిజంగానే ఇది కాపీనా లేక దీని వెనక మనం గమనించని ఒక పెద్ద స్టోరీ ఉందా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ముందుగా మనం ఈ రాకా పోస్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడూ స్టైలిష్గా ట్రెండ్ సెటర్గా ఉండే అల్లు అర్జున్ తన కంఫర్ట్ జోన్ని పూర్తిగా వదిలేసి చేసిన ఒక డార్క్ అండ్ రా ఎక్స్పెరిమెంట్ ఈ రాకా. పోస్టర్లో బట్టతల, భయంకరమైన కళ్ళు, ముఖం మీద ఆ ఘాట్లు చూస్తుంటే ఇదొక నార్మల్ కమర్షియల్ సినిమా కాదని ఇట్టే అర్థమైపోతుంది. అల్లు అర్జున్ కళ్లలో కనిపిస్తున్న ఆ క్రూరత్వం, ఆ డార్క్ బ్యాక్గ్రౌండ్, చేతిలో పట్టుకున్న ఆ వింతైన ఆయుధం ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా ఒక డార్క్ ఫ్యాంటసీయా లేక పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ అనే డౌట్ రాకమానదు. పుష్పాలో ఒక స్మగ్లర్గా ఊర మాస్ లుక్లో కనిపించిన బన్నీ ఇప్పుడు రాకాలో ఒక రాక్షసుడిలా లేదా ఒక డార్క్ మ్యాజిక్ చేసే మాంత్రికుడిలా కనిపిస్తున్నాడు. ఇక అసలు విషయానికొద్దాం. ఈ లుక్ రిలీజ్ అవ్వగానే ఇంటర్నెట్లో ఎందుకంతలా ట్రోల్స్ మరియు కంపారిజన్స్ వస్తున్నాయి? ఫస్ట్ థింగ్, కార్తీ నటించిన కాశ్మోరా. ఆ సినిమాలో కార్తీ ఒక నెగిటివ్ షేడున్న పీరియాడిక్ రోల్లో బట్టతలతో, పెద్ద గడ్డం, కళ్లకు కాటుకతో చాలా భయంకరంగా కనిపిస్తాడు. ఇప్పుడు అల్లు అర్జున్ రాకా లుక్లో కూడా దాదాపు అవే ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ముఖం మీద ఉన్న మార్క్సు, ఆ స్కార్సు, ముఖ్యంగా ఆ బట్టతల మరియు డార్క్ ఆరా ఇవన్నీ చూడగానే ఆడియన్స్కి వెంటనే కాశ్మోరా గుర్తొచ్చింది. సోషల్ మీడియాలో మీమ్ పేజీలైతే పోటాపోటీగా 2 ఫోటోలను పక్కపక్కన పెట్టి మరీ కంపేర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఒక లాజిక్ మిస్ అవుతున్నాం. ఒక క్యారెక్టర్ డార్క్గా, వైల్డ్గా ఉండాలి అంటే మేకర్స్ ఎంచుకునే ఫస్ట్ ఆప్షన్ ఈ రస్టిక్ లుక్కే. కాశ్మోరాలో కార్తీది ఒక రాజవంశానికి సంబంధించిన పాతకాలపు కథ. కానీ రాకా పోస్టర్లోని బ్యాక్గ్రౌండ్ని జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మోడర్న్ ఎలిమెంట్స్తో పాటు ఒక డిస్టోపియన్ లేదా సైకలాజికల్ థ్రిల్లర్ వైబ్ కనిపిస్తోంది. బహుశా ఇది బ్లాక్ మ్యాజిక్ బ్యాక్డ్రాప్ కావచ్చు, లేక ఒక సైకో కిల్లర్ మైండ్ సెట్ని రిప్రజెంట్ చేసే లుక్ కావచ్చు. కేవలం బట్టతల ఉన్నంత మాత్రాన అది కాశ్మోరాకి కాపీ అయిపోదు కదా. ఇక రెండో కంపారిజన్, డెడికేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చియాన్ విక్రమ్తో. విక్రమ్ తన ప్రతి సినిమాలో క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేస్తాడు. ఐ సినిమా కోసం, అపరిచితుడు కోసం, రీసెంట్గా తంగలాన్ కోసం ఆయన తీసుకున్న రిస్క్స్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ రాకా లుక్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసి బన్నీ తనని తాను విక్రమ్ లాగా మార్చుకుంటున్నాడా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికిది ట్రోల్ కాదు, అల్లు అర్జున్కి దక్కిన ఒక పెద్ద కాంప్లిమెంట్. ఎందుకంటే ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ రేంజ్లో ఉండి తన గ్లామర్ని పక్కన పెట్టి ఫ్యాన్స్ ఏమనుకుంటారో అనే భయం లేకుండా ఇలాంటి డీగ్లామరైజ్డ్ భయంకరమైన నెగటివ్ లుక్లో కనిపించడం మామూలు విషయం కాదు. విక్రమ్ తర్వాత ఆ రేంజ్ డెడికేషన్ అల్లు అర్జున్లో కనిపిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. టైటిల్ రాకా అనే పేరు వినడానికి ఒక దెయ్యం లేదా రాక్షసుడి పేర్లా ఉంది. అంటే మనుషుల్లో ఉండే క్రూరత్వాన్ని బయటకు తీసే ఒక క్యారెక్టర్ని బన్నీ ప్లే చేస్తున్నాడా? పుష్పాతో తగ్గేదేలే అనిపించిన ఐకాన్ స్టార్ ఈ రాకాతో భయపెట్టేదేలే అంటున్నాడు. ఏదేమైనా ఇంటర్నెట్లో ఎన్ని కాశ్మోరా కంపారిజన్స్ వచ్చినా, ఎన్ని విక్రమ్ రెఫరెన్స్లొచ్చినా థియేటర్లో సినిమా పడ్డాక అల్లు అర్జున్ తన యాక్టింగ్తో, మేనరిజమ్స్తో వాటన్నిటినీ పక్కకు నెట్టేయగలడు. ఎప్పుడో పుష్పా లుక్ చూసి కూడా ఎర్రచందనం కూలీగా అల్లు అర్జున్ ఏంటి అని చాలామంది అన్నారు. కానీ ఆ తర్వాత నేషనల్ అవార్డు కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ఈ రాకా కూడా అలాంటి ఒక హిస్టారిక్ మూవ్ అవబోతోందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. నాకైతే ఈ పోస్టర్ చూశాక గూస్ బంప్స్ వచ్చాయి. ఒక నటుడిగా తనని తాను నెక్స్ట్ లెవెల్కి పుష్ చేసుకుంటున్న అల్లు అర్జున్ గట్స్ని మెచ్చుకోవాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ రాకా లుక్ నిజంగానే కాశ్మోరాలాగా అనిపిస్తోందా లేక ఇదొక కొత్త ట్రెండ్ సెట్ చేయబోతోందా? ఈ డార్క్ ఫ్యాంటసీ వైబ్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్స్లో చెప్పండి. అలానే మీ ఫేవరెట్ బన్నీ గెటప్ ఏదో కూడా కామెంట్ చేయండి. ఈ అనాలిసిస్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.